చంద్రబాబు జీవితమంతా నీచ రాజకీయాలేనని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మావిగన్ పేరు వింటే చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ వస్తోందన్నారు. తల్లిదండ్రుల కర్మకాండలు కూడా చేయని వ్యక్తి బాబు అని విమర్శించారు అంబటి రాంబాబు. చిత్రం ఏంటంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషించడం ద్వారా ఏదో లబ్ధి పొందామనే తాపత్రయం తప్ప తాను ఇది చేశాను అది చేశాను అద్భుతంగా చేశానని చెప్పేటటువంటి కార్యక్రమాలు ఏవి లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తప్పుడు పార్టీగా చిత్రించడం కోసం ఆయన పడుతున్న బాధ చూస్తుంటే ఇంత అంత కాదు. అసలు నాకు తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు కదా, ఇన్ని సంవత్సరాలు కుప్పం రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఒకసారి పులివెందులు వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఓటమి ఎదక్కోకుండా గెలిపించినటువంటి పులివెందులకు ఎంత సేవ చేశారో, రూపురేఖలు ఎలా మార్చారో ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా. ఈ మధ్యన మావిగన్ అన్న తర్వాత అసలు నీకు నిద్రే పట్టనటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మావిగన్ అమరావతి ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో పడిపోతున్నాడు. తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, మీ పరిస్థితి ఏంటండి? మీరు ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత, రాజకీయంగా మీరు పెరిగిన తర్వాత ఉన్నారుగా మీ తల్లిదండ్రులు, ఎవరికైనా చూపించారా? ఎప్పుడైనా హైదరాబాద్ పిలిపించి వారికి భోజనం పెట్టారా? ఎప్పుడైనా భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాని చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.